క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 66:13 వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఒక తల్లి తన బిడ్డను ఓదార్చినట్లుగా నేను మిమ్మును ఓదార్చుతాను, మరియు యెరూషలేములో కూడా ఆదరించబడుదురు అని దేవుడు ఆ ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రేమను ఒక పోషించే తల్లి ప్రేమతో పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో ఎందరూ ఓదార్పు మాటలు చెప్పినా, ఆదరించే మాటలు చెప్పినా, ధైర్యపరిచే మాటలు చెప్పినా, తల్లి ఆదరించినట్లుగా ఓదార్చినట్లుగా ఉండదు. తల్లి ఆదరణలో ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, ఆ ప్రేమను వర్ణించలేం. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు గుండా నడుస్తున్న దేవుని ప్రజలను ఆయన చూచి, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని వారితో అంటూ ఉన్నాడు. ప్రియ శ్రోతలారా, మీ జీవితంలో ఆదరణ లేదా? ఓదార్చువారు, నిన్ను ధైర్యపరచువారు, నీ కష్టాలలో అందరూ ఉన్నా కూడా ఆదరణ వారి నుండి పొందుకోవట్లేదా? ఆయనను దిగులు పడవద్దు. మనలను ఆదరించు దేవుడు ఉన్నాడు. ఒక తల్లి తన కుమారుణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించెదను అని వాగ్దానం చేసిన దేవుడు మీ పక్షమున ఉన్నాడు. దిగులు పడకు. కీర్తన 131:2 వచనంలో, దావీదు కష్టకాలంలో ఎవరూ ఆదరించలేదు, ఓదార్చలేదు. దేవుడే దావీదును ఓదార్చినాడు. దావీదు తన ప్రాణమును నిమ్మలపరుచుకొని, సముదాయించుకొని, దేవుని ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దావీదును దేవుడు ఒక తల్లి వారిని ఆదరించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు మనలను మర్చిపోయేవాడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. గమనించాలి. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరువలేదు. ఆ బిడ్డపై కరుణ చూపకుండా ఉండలేదు. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ తల్లి వానిని ఓదార్చుతుంది. వాని కన్నీటికి, వాని ఏడ్పుకు కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కదా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని ప్రభు అంటున్నాడు. అంటే తల్లి ప్రేమ కంటే, తల్లి ఆదరణ కంటే, తల్లి ఓదార్పు కంటే ఎక్కువగా ఆయన మన పట్ల తన ప్రేమను కలిగి ఉన్న దేవుడిగా ఉన్నాడు. అందుకే దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. తల్లి కన్నా మిన్నయైన ప్రేమను చూపు దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను తప్పక ఆదరించును, ఆయన నిన్ను తప్పక ఓదార్చును. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. నాయనా, మీరు ఆదరించే దేవుడిగా ఉన్నారని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో మా శ్రోతల కుటుంబాలు, వ్యక్తిగత జీవితం, వారు పనిచేసే స్థలం, కుటుంబంలో నాయనా మరి ఓదార్పు అవసరమై ఉన్నదేమో, వారికి నీ ఆదరణ అవసరమై ఉన్నదేమో నాకైతే తెలియదు. కానీ ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదనని వాగ్దానం చేసిన వాగ్దానమును
ప్రభా నీ బిడ్డల పట్ల చూపమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మందు ప్రభా నీ మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దీవెనతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.